మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ చింత రుక్మేందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ అన్ని మంచి జరగాలి. గురుగారు, ముందుగా మీకు ఈ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సంతోషం అండి. మీకు మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగా చాలా మంది పంచాంగాలు చూసుకుంటుంటారు. ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు ఎందులో లక్ కలిసి వస్తుంది, ఎందులో జాగ్రత్తగా ఉంటే మేము బాగుంటామని. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ నవగ్రహాల ప్రభావం ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఈ సంవత్సరం అంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వాళ్లకు ఎలా ఉందో తెలుసుకునే ముందు, సహజంగా ఉగాది వస్తే అందరూ కూడా తమ రాసులకి ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యము, అవమానము అనేటువంటి విషయాన్ని చాలా ఆసక్తిగా చూస్తారు. అందులో ఈ వృశ్చిక రాశి వాళ్లకు 11 ఆదాయము, 5 వ్యయము, 2 రాజ్యపూజ్యము, 6 అవమానం. అంటే 11, 5 అంటే ఇక్కడ చెప్పిన దాని ప్రకారము 6 మిగులుతూ ఉంది వీళ్ళకు. 11 రూపాయలు ఆదాయం వస్తే 5 రూపాయలు ఖర్చు అవుతుంది, 6 రూపాయలు మిగులుతున్న అర్థం. ఇద్దరు పూజిస్తే అంటే గౌరవిస్తే 6 విమర్శిస్తారని అర్థం. ఈ విమర్శించే వాళ్ళు ఎంత ఎక్కువ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు. ఇది వరకు చెప్పారు అదే. భజన పరులు ఎక్కువ ఉంటే వాళ్ళు ముంచేస్తారు. కాబట్టి ఇక్కడ ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజ్యపూజ అవమానాలు బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరిని ఉద్ధరించడానికి ఎవరు లేరు, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. ఉద్ధరైన ఆత్మన ఆత్మానం, అదే శ్రీకృష్ణుడు వారు చెప్పింది. కాబట్టి ఇక్కడ వృశ్చిక రాశి వాళ్ళంటే వీళ్ళు సొంత నిర్ణయాల్లో నష్టపోతారు. మామూలుగా ఓన్ డెసిషన్ వీళ్ళకి చాలా ఎఫెక్ట్ అనమాట. కాబట్టి వీళ్ళు ఇంట్లో వాళ్ళకి ఎవరిదైనా సలహా చెప్పి చేయడం మంచిది. అదేవిధంగా ఈ రాశికి ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరం చక్కగా గురువు అష్టమంలో ఉన్నాడు జూన్ వరకు. డిసెంబర్ వరకు 4 రాహువు, 10 కేతు ఉన్నారు. ఇది కొంత వ్యతిరేకత. 5వ పంచమ శని, కానీ 4వ రాహుని గురువు చూస్తున్నాడు, అది మంచిది. అంటే ప్రథమార్థం ఉన్న బెనిఫిట్ అంటే ఉగాది నుంచి ఒక 6 నెలల కాలం చేసుకుంటే గురుగ్రహము రాహుని ద్వితీయార్థంలో శనిని నియంత్రిస్తున్నాడు. అంటే ఈ రాశికి పంచమాధిపతి, ద్వితీయ పంచమాధిపతి గురువే. గురువు ఎక్కడున్నా ఈ రాశిని కాపాడడానికే చూస్తాడు. వృశ్చిక రాశికి ద్వితీయాధిపతి, పంచమాధిపతి, ధనస్థానాధిపతి, అదృష్టానికి అధిపతి. కాబట్టి ఆయన ఎక్కడున్నా సరే ఈ రాశిని ఎలా కాపాడదామని చూస్తూ ఉంటాడు. ఎందుకు గురుగారు అలా? అంటే గురువర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలు 2 బ్యాచ్లు ఉన్నాయి. అక్కడ 2 గ్యాంగులు ఉన్నారు. అక్కడ కూడా గొడవలు వీళ్ళకి. శనికి ఒక బ్యాచ్కి శని లీడరు, ఇంకొక బ్యాచ్కి గురువు లీడరు. ఈ గురుగ్రహం యొక్క బ్యాచ్లు ఎవరెవరు ఉంటారంటే గురువు, కుజుడు, రవి, చంద్రుడు, కేతు. ఈ 5 గ్రహాలు గురు బ్యాచ్. శని వర్గంలోకి వచ్చేకాడికి శనేశ్వరుడు, శుక్రుడు, బుధుడు, రాహు, వీళ్ళు మొత్తం 9. ఇప్పుడు ఇది గురువర్గం యొక్క రాశి వృశ్చికం. ఇప్పుడు లీడరు క్యాప్టెన్ కాపాడుకోవాలి కదా. కాబట్టి అష్టమంలో ఉన్నాడు, కానీ పోయి రాహుని చూస్తాడు. 4 అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు. గృహ, వాహన, విద్య, బంధు, స్వగ్రామం అనేటువంటి స్థానం 4వ స్థానం. సొంత ఊరు అంటే 4వ స్థానమే, వాహనం అంటే 4వ స్థానమే, గృహం అంటే 4వ స్థానమే, బంధువులు అంటే 4వ స్థానమే, విద్య అంటే 4వ స్థానమే, సుఖము, మనం సుఖపడతా సుఖము 4వ స్థానం, తల్లి. అందుకే 4 రాహు ఉంటే సొంత ఊరు కలిసి రాదు, అంటే పుట్టినూరు దూరంగా వెళ్ళిపోవాలి, అప్పుడు బాగుంటుంది. వాడు ఇక్కడి నుంచి హైదరాబాద్ వరకు సెటిల్ అయ్యాడు అంటుంటారు. 4 రాహు ఉంటాడు. అంటే రాహు అంటే ఛాయాగ్రహము, వర్చువల్ ప్లానెట్, మెటీరియల్ బాడీ ఉండదు, ఒక ఎనర్జీ. కాబట్టి వీళ్ళు ఇంకొక చోటు ఇంకో మారుతూ ఉంటే బాగుంటారు. ఇప్పుడు 4వ ఇంట్లో వృశ్చికానికి కుంభంలో రాహు ఉన్నాడు. అది కూడా వాయుతత్వ రాశి, అంటే గాలిని సూచిస్తుంది. కానీ గురువు చూడడం వల్ల రాహుని నియంత్రిస్తున్నాడు గురువు ప్రథమార్థంలో. 5వ ఇంట్లో శని ఉన్నాడు. పంచమంలో శని ఉన్న వాడిని పంచన కూడా ఉండకూడదని ఒక మాట ఉంది. అంటే 5వ ఇంట్లో శని ఉంటే మనసు, అదృష్టంలో శని ఉన్నాడు అంటే అదృష్టము దురదృష్టంగా మారుతామని అర్థం. అది సంతాన స్థానం వేరే. కాబట్టి ద్వితీయార్థంలోకి వచ్చేగడికి గురువు శనిని చూస్తాడు.
ద్వితీయార్థం డిసెంబర్ నుంచి రాహు 3వ ఇంటికి వస్తాడు. అప్పటి వరకు రాహు 4వ ఇంట్లో ఫలితాలను పెద్దగా ఇవ్వడు. కాబట్టి గురువు తన ఉన్నంతలో ఈ రాశిని కాపాడడానికి చూస్తాడు. కాబట్టి ప్రథమార్థంలో రాహుని, ద్వితీయార్థంలో శనిని నియంత్రిస్తాడు. అది ఒక బెనిఫిట్. అంటే వీళ్ళకు ఒక చేతికి ఒక కర్రో లేదో గొడుగోలాగో గురువు ఉన్నాడు. ట్రబుల్స్ అయితే ఉన్నాయి. ఆ ట్రబుల్ షూట్ చేసేటువంటి దారి కూడా దొరుకుతూ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు సహజంగానే సెంటిమెంట్ ఎక్కువ. వీళ్ళకు బాధాకరమైన సీరియల్ చూసినా, సినిమా చూసినా అది వీళ్ళకే ఆ కష్టం వచ్చినట్లు, వీళ్ళే అక్కడ ఉండి ఏడుస్తున్నట్టు, వీళ్ళు ఇంకా టన్నులు గడుస్తారు. అటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి అటువంటి చూడకూడదు, చూడకపోవడం మంచిది. ఎవరైనా వాళ్ళకి వచ్చి కష్టం చెప్పారంటే వీళ్ళకి లేకపోయినా ఎత్తిచ్చేస్తారు. అయ్యో పాపం బాధపడుతున్నాడని. ఆ బాధ వెనక అతను నటిస్తున్నాడని తెలుసుకోకుండా వీళ్ళు ఇచ్చేస్తారు అట్లా. కాబట్టి దాన్ని ఇటువంటి బలి కాకూడదు. మనం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు కరెక్షన్ చేసుకుంటాం. అవును కదా, మనల్ని ఇంతకుముందు ఒక 4-5 మంది ఇట్లా కదా బాధపడే డబ్బులు తీసుకొని మోసం చేస్తారని కరెక్షన్ చేసుకుంటారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు ప్రథమార్థము, ద్వితీయార్థము 2 రకాలుగా గురుగ్రహం అనుకూలంగా ఉంది. ద్వితీయార్థంలో మరీ ముఖ్యంగా జూన్ 1వ తేదీ నుంచి గురువు ఉచ్చ స్థితిలోకి వచ్చి రాశినే చూస్తాడు ఏకంగా సెకండ్ హాఫ్ లో. అప్పుడు ద్వితీయార్థం విశేషంగా బాగుంటుంది. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. 10వ ఇంట్లో కేతు ఉండి ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది. అది డిసెంబర్ వరకు. తర్వాత గురువుతో కలుస్తాడు 9లో వెళ్ళి. అప్పుడు దైవబలం విశేషంగా పెరుగుతుంది. అంటే గురుగారు ఇప్పుడు మొత్తం మీద చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ వీళ్ళకి బాగుంటుంది. గురుగారు మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు? విద్యార్థి 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కదా, 4వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు బాగా చదివినట్టు అనుకుంటా ఉంటారు, ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది. అదే షార్ట్ కట్ మెథడ్స్లో చదివినారంటే ఫాస్ట్గా చదువుతారు. ఇప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ఒక లెక్క ఉంటుంది, దానికి అన్ని వేసి ఒక పేజీకి వేస్తే కింద ఆన్సర్ వస్తుంది. దాని షార్ట్ కట్ మెథడ్ ఉంటుంది. ఆ షార్ట్ కట్ మెథడ్ హాఫ్ పేజీకే వస్తుంది. అట్లా వేసిన ఆన్సర్ ఒకటే, ఇట్లా వేసిన ఆన్సర్ ఒకటే. ఎంత ఫుల్ గా రాస్తే అంత మంచిది. కానీ షార్ట్ కట్ మెథడ్స్ లో పోయినప్పుడే వీళ్ళు ఎక్కువగా చదవగలుగుతారు. ఇప్పుడు రాహు ఆడ ఉన్నంత వరకు అంటే వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ కట్ మెథడ్స్ మంచిగా పనిచేస్తాయి. అవును. జ్యోతిష్ శాస్త్రంలో షార్ట్ కట్ అంటే దగ్గర దారి లేదా అడ్డదారి అంటే రాహువే. రాహు విద్యాస్థానంలో ఉన్నాడు, కానీ ఇప్పుడు గురువు చూస్తున్నాడు ప్రథమార్థంలో. కాబట్టి వీళ్ళకి ఫలితం ఉంటుంది. కానీ షార్ట్ కట్ మెథడ్స్లోనే ఉంటుంది. పూర్తి ఎఫర్ట్ పెట్టనీడు రాహు. రాహు ఎట్లంటే గురువు అంటే బ్యాంక్ మేనేజర్ అనుకుందాము. ఆయన ఒక సంతకం పెడతాడు ఒక చెక్ పైన ₹1,00,000. రాహు గుమస్తా. రాహు ఏం చేస్తాడు, దాని పక్కన ఇంకో 0 వేస్తాడు, అది 10 లక్షలు అయిపోతుంది. షార్ట్ కట్ మెథడ్లో ఏం చేశాడు, 1ని 10 చేశాడు. గురువు మేనేజర్ ఏందయ్యా అట్లా పని చేశాడు సార్, నేను వేసిన 0నే సార్ అంటాడు. కానీ ఆ 0 ఎంత అయింది? అట్లా చదువులో కూడా ఇప్పుడు వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్లో రిజల్ట్ ఎత్తుకుంటారు. గురుగారు ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదు కదా, సంవత్సరం నుంచి వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా, మరి ఈ సంవత్సరం వీరికి కలిసి వస్తుందంటారా? ద్వితీయార్థంలో బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే రాశిని గురువు చూడడమే సమస్త శుభకారకుడు గురువు. ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నం బాగుంటుంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి ఉద్యోగం అంటే 6వ స్థానం కాబట్టి 6వ స్థానాధిపతి వీళ్ళకి ఎప్పుడు కూడా వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం అనేది కాకుండా ఎప్పుడు చేసే వృత్తి ఉద్యోగం అనే సమస్యగానే ఉంటుంది. ఎందుకంటే 6వ స్థానం మేషం అవుతుంది. మేషం వీళ్ళకి పనిచేయదు. కాబట్టి వృత్తి కోసం ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటారు. సెట్ అయిందే మళ్ళీ వీళ్ళకు కొద్ది రోజులకి ఇంకొంచెం మంచిదాని కోసమో ఇంకో కారణం చేతనో అది కట్ అవుతూ ఉంటుంది. కాబట్టి వృత్తిలో సమస్య వీళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అధిగమించాలంటే వీళ్ళు దాని తగిన పరిహారాలు వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకొని చేసుకోవడం బెటర్. ఈ సంవత్సరము ద్వితీయార్థంలో గురువు చూస్తాడు కాబట్టి, ఖచ్చితంగా ధనకారకుడు కాబట్టి, పంచమాధిపతి ద్వితీయాధిపతి కాబట్టి వృత్తులు స్థిరపడతారు. వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగము కూడా ద్వితీయార్థమే. ఏ శుభం జరగాలన్నా ద్వితీయార్థంలోనే ఉంది. వివాహమైన వాళ్ళకి సంతానము, సంతానం ఉన్న వాళ్ళకి సంతానాభివృద్ధి. ఎందుకంటే గురువు సంతానకారకుడు, ధనకారకుడు, కుటుంబ స్థానాధిపతి, పంచమాధిపతి అంతా కూడా లగ్నాన్ని రాశిని చూస్తాడు కాబట్టి ఆ ఫలితాన్ని అప్పుడు విశేషంగా ఫలితాన్ని ఇస్తాయి. ఈ కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? మరి సినీ కళారంగంలో ఉన్న వాళ్ళకి ఎత్తుకుంటే వీళ్ళు ఈ రాశిలో ఎక్కువగా పోలీసులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, పరిశోధకులు ఉంటారు. అదేవిధంగా ఈ రాశిలో ఎక్కువగా సీక్రెట్ అంటే రీసెర్చ్ చేసేవాళ్ళు, సైంటిస్టులు ఉంటారు. అంటే ఎప్పుడు ఏదో విధంగా వెతికేవాళ్ళు. వీళ్ళు వెతికినంతగా ఏ రాశి వాళ్ళు వెతకరు. అందుకే సైంటిస్టులు వాళ్ళు వెతుక్కునే పనే.
తలుపులు వేసుకుంటే 10 సంవత్సరాలు అవుతుందో ఎన్ని సంవత్సరాలు అవుతుందో గడ్డాలు పెరిగిపోతాయి, రోజులు సంవత్సరాలు సెకండ్లుగా మారిపోతాయి. వాళ్ళకు పరిశోధన చేస్తూనే ఉంటారు. దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళంత లోతైన మనుషులు ఇంకెవరు ఉండరు. పాతాళం ఉందంటే వృశ్చిక రాశి అంటే పాతాళము, దానికి పాతాళాన్ని ఎదుగుతారు వీళ్ళు, పాతాళాన్ని ఎదుగుతారు. అందుకే పరిశోధనలో గొప్ప పరిశోధన చేసిన వృశ్చిక రాశి యొక్క బలం ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు పరిశోధనలు ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జ్యోతిష్యుడిని, నాకు వృశ్చిక రాశి యొక్క బలం ఎక్కువ నాకు ఉంది కాబట్టే నేను జ్యోతిష్యుని అయినాను అంతే. ఇది కూడా ఒక శాస్త్రమే, ఇది ఒక పరిశోధనే. ఏదైనా సరే ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా దాక్కుండా దాన్ని రీసెర్చ్ అంటే మళ్ళీ వెతకడం అని అర్థం. సెర్చింగ్ అంటే వెతకడం కదా, రీసెర్చ్ అంటే మళ్ళీ వెతకడం. ఎవరు ఏది కనిపెట్టరు, ఎవరు తయారు చేయరు. ఎప్పుడో ఉండి మరుగున పడిపోయిన వాటిని వెలికి మళ్ళీ తీసుకొస్తారు. 10,000 సంవత్సరాల ముందున్న వస్తువుని మళ్ళీ బయట తీసుకొస్తారు. ఈ పరిశోధనలు ఎక్కువ వృశ్చిక రాశులు చేస్తారు. జ్యోతిష్యం కూడా ఎవరికైనా రావాలంటే మొట్టమొదట ఉండాల్సిన బలము వృశ్చిక రాశి యొక్క సపోర్ట్ లేకపోతే జ్యోతిష్యం రాదు. అందరూ అనుకుంటారు బుధుడు గురువు అంతా ఓకే. వృశ్చిక రాశి యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉంది జాతకానికి, ఆ తర్వాత జ్యోతిష్యం వద్దున్నా వచ్చేస్తుంది. కాబట్టి ఏ శాస్త్రమైనా సరే ఏ పరిశోధన, అందుకే సిబిఐ అంటే రహస్యాలను ఛేదిస్తారు, గూఢచార వ్యవస్థలు. కాబట్టి వీళ్లకు గురువు ద్వితీయార్థంలో వీళ్ళ రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళ ఎఫర్ట్కి తగిన ఫలితాన్ని ఇచ్చేస్తాడు, ఉచ్చస్థితులై చూస్తాడు. గురుగారు ముఖ్యంగా వాహన యోగం, గృహయోగం ఉందంటారా? వాహన యోగము బాగానే ఉంటుంది. 4 గంటల రాహు, డ్రైవర్ అంటే రాహు అని చెప్పి ఇంతకుముందు ఒక వీడియో చెప్పాను నేను. ఆ రాహు 4 గంటలు ఉన్న వాహన స్థానంలో ఉన్నాడు, కానీ వాహన యోగం ఉంటుంది. కాకపోతే వీళ్ళకు సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనుక్కునేటువంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ప్రథమార్థంలో కొనుక్కోవచ్చు. రాహు అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్కే బాగా యోగాన్ని ఇస్తాడు. కొత్త వాహనం అంటే శుక్రుడు, సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే రాహు. ఎందుకంటే రాహు డ్రైవర్ కాబట్టి కండిషన్లో లేని బండిని కూడా వాళ్ళు ఎత్తుకొని వచ్చి తెలివితేటలతో ఎత్తుకొచ్చి పెడతా ఉంటారు. కొంతమంది కండిషన్ లేని బండి తోలగానే ఆ చాకేసుకొని డ్రైవర్కి వస్తుంది, అది రాహు వేస్తాడు. షార్ట్ కట్ మెథడ్ కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకు వాహన యోగం బాగానే ఉంది, తర్వాత కూడా బాగానే ఉంటుంది. ఎప్పుడు ద్వితీయార్థం కూడా వాహన యోగం బాగానే ఉంటుంది. కాకపోతే వీళ్ళు కొంచెం మొండితనం ఎక్కువ వీళ్ళకు. ఆ మొండితనాన్ని కొంచెం సడలించుకుంటే మంచిది, వీళ్ళకే మంచిది. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా మీరు? దూర ప్రయాణాలకు సంబంధించి తీసుకుంటే అది ప్రథమార్థంలోనే బాగుంటుంది, ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ప్రథమార్థంలో దూర ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి అప్పుడు బాగుంటుంది. ద్వితీయార్థంలో పోవాలంటే ఏదైనా ఆటంకాలు రావడము, లేదంటే వాళ్ళకి ఇంకేదో కారణాలు ఆగిపోవడము ఇలాంటివి జరుగుతాయి. గురుగారు ముఖ్యంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు, ఆరోగ్య పరంగా ఎలా ఉందంటారు? ద్వితీయాధిపతి ద్వితీయాన్ని చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు 8లో ఉంటూ 2వ స్థానం చూస్తున్నాడు. తర్వాత ద్వితీయార్థంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో గురువు ద్వితీయాధిపతి లగ్నాన్ని చూస్తాడు, అంటే రాశిని చూస్తాడు. ఇది చాలా మంచిది. కాబట్టి ఆర్థికంగా వీళ్ళు పెట్టేటువంటి ఎఫర్ట్లు, వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులు, వీళ్ళు వేయాల్సినటువంటి డబ్బులు అన్నీ కూడా ఒక బ్యాలెన్స్గా పోతూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. గురుగారు ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారు ఏదన్నా మైనస్ ఉంటే తగ్గించుకుంటే వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కలిసి వస్తుంది అంటారు? వీళ్ళ ఇంట్లో ఎవరికొరికి ఏది చెప్పకుండా చేసేది వీళ్ళకి మైనస్, చెప్పి చేస్తే ప్లస్. బయట వాళ్ళకి చెప్తే ఏది జరగదు. బయట ఎవరికన్నా నేను ఇలా చేస్తున్నానంటే ఇంకా అది జరగదు, బయట వాళ్ళకి చెప్పకూడదు. వృశ్చిక రాశి అంటే రహస్యం అని చెప్పాను నేను. కాబట్టి వీళ్ళు రహస్యంగానే ఉండాలి, కానీ అట్టని ఇంట్లో వాళ్ళతో రహస్యంగా ఉండకూడదు. ఇంట్లో వాళ్ళ సలహా తీసుకోవాలి. తీసుకున్నప్పుడే వీళ్ళ సొంత నిర్ణయాలు వీళ్ళకి పనికి రావు. పని చేయాలంటే భార్యనో భర్తో, లేదు కనీసం తన కొడుకు చిన్నపిల్లవాడైనా మనకి చెప్పేది అలవాటు చేసుకోవాలి. నాన్న నేను ఇది చేస్తున్నాను చెప్పి కామెడీగానే చెప్పాలి. అది ఒక అద్భుతమైనటువంటి పరిహారం. అది బయట వాళ్ళకి చెప్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్యూర్. సెంటిమెంట్ విషయాలకు వీళ్ళు పోకూడదు. రాశికి గురువు బాగా ఉన్నాడు, ప్రథమార్థంలో బాగున్నాడు, ద్వితీయార్థంలో బాగున్నాడు. ద్వితీయార్థంలో డిసెంబర్ నుంచి రాహు కూడా అనుకూలంగా వస్తున్నాడు వీళ్ళకు 3వ స్థానంలో. 3వ స్థానం అంటే ప్రయత్నము. మనం ఏ ప్రయత్నం చేసినా 3వ స్థానమే. కమ్యూనికేషను, ప్రయత్నం అంటేనే ఒక కమ్యూనికేట్ అవుతున్నామని కదా. ఇప్పుడు క్లోజప్ టెస్ట్కి ఏమి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు కమ్యూనికేట్ కావాలంటే ఆడు నవ్వినప్పుడు మంచి స్మెల్, మంచి తెల్లగా ఉండే పండ్లు అంటే కమ్యూనికేషన్ అని అర్థం అనమాట. ఆ 3వ స్థానంలో రాహు వస్తున్నాడు. రాహు అంటే షార్ట్ కట్ మెథడ్స్ అని చెప్పాను కదా, వేగంగా కమ్యూనికేషన్ అయిపోతారు, వీళ్ళ ప్రయత్నం సక్సెస్ అయిపోతాయి. 3వ ఇంట్లో రాహు చాలా బలవంతుడు కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు బాగలేదు అన్నట్టుగానే బాగుంది, వాస్తవంగా 100% బాగుంది. గురుగారు ముఖ్యంగా ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, ఏదైనా పెట్టుబడి వ్యాపారాలు పెడదాం అనుకునే వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది అంటారా? ఒకవేళ పెట్టాలనుకుంటే వృశ్చిక రాశి వారికి ఏ బిజినెస్ బాగుంటుందంట? పెట్టాలనుకుంటే వీళ్ళకు వృశ్చిక రాశి వాళ్ళకు
ఇది మన జల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయొచ్చు. జల సంబంధమైన వ్యాపారాలు అంటే ఏమి? వాటర్ ప్లాంట్స్ పెట్టడము, వ్యవసాయం చేయడము, చెరువులు వేలమెత్తడము, కొబ్బరి తోటలు తీసుకోవడము, పెయింట్స్ షాప్ పెట్టడము, ఆయిల్స్ షాప్, ఆయిల్స్ ఉంటాయి కదా, ఇవంతా లిక్విడే కదా, లిక్విడ్ ఐటమ్స్ ఇటువంటి చేయడము. తర్వాత ఎత్తుకుంటే కల్వర్ట్స్, మన ఉంటే కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు, ఎక్కువగా వాటర్కి సంబంధించినటువంటి కల్వర్ట్స్, వాటర్ సంబంధించినటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ తీసుకున్నట్టు సక్సెస్ బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి అంటే నేను ఇంతకుముందు చెప్పాను, మామూలు కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి జలరాశులు. కర్కాటకం అంటే మన మంచినీటి బావులు, మంచినీటి సరస్సులు, కుంటలు, చెరువులు వస్తాయి. మనం తాగలిగే పశువులు, పక్షులు, మనుషులు తాగలిగే వాటరు ఉన్న గుంటలు, ఇవన్నీ కర్కాటక రాశి. ఈ డ్రైనేజీలు, మురికి గుంటలు, బురద గుంటలు, ఇవంతా వృశ్చిక రాశి వస్తుంది. అదే నదులు, పెద్ద పెద్ద సముద్రాలు, అపారమైన జలరాశి ఉన్నది మీనరాశి వస్తుంది. పెద్ద పెద్దవి. అప్పుడు వీళ్ళు ఏం చేయొచ్చు? వర్మీ కంపోస్ట్ తయారు చేయొచ్చు. అంటే ఎరువులు కుళ్ళబెట్టి సాగు చేసి, అది వ్యవసాయానికి జలరాశి అంటే వ్యవసాయానికి జలం, వాటర్ లేకపోతే వ్యవసాయం చేయలేము. ఇటువంటివి సేంద్రియ పద్ధతుల్లో ఎరువులు తయారు చేయడము, ఈ పురుగు మందులు తయారు చేయడము, అవంతా కూడా దుర్గంధంతో ఉంటాయి కదా పురుగు మందులు, ఇటువంటి వ్యాపారాలు, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లాంటి వ్యాపారాలు చేయడము, ఇటువంటి వాటివి. అంటే నేను కేటగిరీలు చెప్పాను. నేను వీళ్ళకి బాగా ఈ రాశి కనెక్ట్ అయ్యేటువంటి నేను చెప్పాను. ఇట్లా చేయొచ్చు. వీళ్ళు పరిశోధనాత్మకమైన ఏదైనా చేయొచ్చు. పరిశోధన అంటే ఎన్నో పరిశోధనలు ఉంటాయి. ఇప్పుడు ఇది మన ఇది ఉంటుంది కదా, వాతావరణ శాఖ ఉంటుంది. వర్షాలు ఎప్పుడు వస్తాయి, వర్షాల పైన వాతావరణం ఎలా, అటువంటి వాతావరణ శాఖకు సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ చేయొచ్చు. వ్యవసాయ సంబంధం అంతా చేయొచ్చు. వ్యవసాయ సంబంధం ఇప్పుడు అడుసు తొక్కుతారు కదా, బురదే కదా, అంటే బురద గుంటలు నేను వృశ్చిక రాశి అని చెప్పాను కదా, అక్కడి నుంచే కదా మనకు తిండి అంతా పుట్టేది. కాబట్టి ఇవన్నీ బాగా కలిసి వస్తాయని అర్థం. కాబట్టి వీళ్ళు మేము చదువుకున్నామంటే వ్యవసాయం పూర్తిగా మాకు తెలియదంటే వ్యవసాయం సంబంధించిన ఉత్పత్తులు షాప్ పెట్టండి. పరికరాలు ఉంటాయి, నాగలి, కొడవళ్ళు, ఆ వెపన్స్ ఇంత ఉంటాయి కదా, పనిముట్లు, ఇవన్నీ పెట్టండి. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టండి, వర్కౌట్ అవుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. పోలీస్ రంగంలో వీళ్ళ కంపల్సరీ పోలీస్ కావాలంటే వృశ్చిక రాశి, ఆర్మీ కావాలంటే వృశ్చిక రాశి, డాక్టర్ కావాలంటే వృశ్చిక రాశి, హాస్పిటల్ అని చెప్పి ఇంతకుముందు నేను వృశ్చిక రాశిని. కాబట్టి ఈ కారకత్వాలని ప్రపంచానికి చాలా అవసరం. ఇక వీళ్ళ సైకాలజీ కూడా ఇట్లే ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు అసలు నువ్వు చెప్పింది మాకేమీ రిలేట్ కాలేదంటే, నేను చెప్పినటువంటి కారకత్వాలు ఉన్న వాళ్ళు వీళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు పుట్టుంటారు. అది వీళ్ళ ప్రభావం. వీళ్ళ ఇంట్లో ఒక డాక్టరో, ఒక పోలీసో, ఒక రీసెర్చరో కంపల్సరీ వీళ్ళ ఇంట్లో పుట్టే తెస్తారు. అది రూల్, ఆ కనెక్టివిటీ వచ్చేస్తుంది. గురుగారు, మరి ముఖ్యంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం? రైతులు బాగానే ఉంది. ప్రధానమైన గ్రహం గురువు, ధనకారకుడు. రాశిని చూడడము, రాశికి ద్వితీయాన్ని చూడడము, రాహువుని ప్రథమార్థం చూడడము, ద్వితీయార్థం శనిని చూడడము. కాబట్టి రైతులకు విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించకపోతే అది మనకు సంబంధం లేదు. వీళ్ళకైతే పంటలు పండించడం అనే దిగుబడులు బాగానే ఉన్నాయి. గురుగారు, ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు గత సంవత్సరం నుంచి, ఎప్పటి నుంచో, మరి ఈ సంవత్సరంలో ఏమైనా కోరికలు తీరే ఛాన్సెస్ ఉన్నాయి? గవర్నమెంట్ జాబ్స్ అంటే ఇక్కడ మనము ఒకసారి ప్రభుత్వాలు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకుని పోవాలి. అంటే ప్రస్తుతమే కాదు, ఎప్పటికీ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నా ఉద్దేశము. ప్రభుత్వాలు ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చే కాడికి వచ్చే కాడికి అంత వేగం చూపించడం లేదు. కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటున్నారు. కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటే వాళ్ళు ఎప్పుడు తీసేస్తే అప్పుడు వచ్చేయాలి. లైఫ్ టైం అనే గ్యారంటీ లేదు. శాలరీ ఎంత ఇస్తే తీసుకోవాలి, దానికన్నా ఒప్పుకొని సంతకం పెట్టాలి వీళ్ళు. అందుకే ప్రైవేట్ రంగంలో ఎందుకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయంటే వాళ్ళు ప్యాకేజీలు ఎక్కువ ఇస్తారు, తక్కువ రోజులు ఉన్నా ఎక్కువ డబ్బు వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆ సర్టిఫికేట్ ఎత్తుకుపోతే ఇంకో చోట ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగానికి హాట్గా వెతికే రోజులు పోయినాయి బాగా ఆలోచిస్తే. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకున్న వాళ్ళకి రవిగ్రహం బలంగా ఉండాలి. ఇప్పుడు నేనేం చెప్పాను, పోలీసు, డాక్టర్సు, ఆర్మీ, సైంటిస్టులు అంతా దీంట్లో ఉంటారని చెప్పాను. వీళ్ళంతా ప్రభుత్వానికి, ప్రపంచానికి అవసరము. ఈ పరిశోధనలు వెళ్తే వీళ్ళకి ప్రత్యేకత ఉందంటే వీళ్ళు పిలిచి మరి ఉద్యోగం ఇస్తారు వృశ్చిక రాశి వాళ్ళకు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక స్పెషలైజేషన్ ఉండాలి.
నా స్పెషలైజేషన్ ఏమి, నేను నా ప్రత్యేకత ఏమి, నాకు జ్యోతిష్యము, నేను ఇదే చేయాలి. నేను పోయేసి వ్యవసాయం చేస్తే అది ఇంకోటి అవుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకి స్పెషలైజేషన్ ఏమి, రీసెర్చ్, ఆర్మీ, హెల్త్ ఫీల్డ్, వ్యవసాయము, వీటిలో వెళ్ళారంటే ఆటోమేటిక్గా ఏదో రకంగా వీళ్ళకి అవకాశం వచ్చి తీరుతుంది. అది వదిలేసి ఈ కారకత్వం వదిలేసి సంబంధాన్ని పట్టుకుంటే నాకు ఇష్టంగా ఉందంటే రాదది, వచ్చినా టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా చేసుకోవాలి. గురుగారు, మరి మొత్తం ఇది సంవత్సరం అంతా వృశ్చిక రాశి వారికి కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? మామూలుగా ప్రతి రాశికి ద్వితీయ స్థానం ధనస్థానం అని చెప్తా ఉంటాను నేను. ఈ వృశ్చిక రాశి వాళ్ళ ధనస్థానం ఏది? ధనస్సు రాశి. నెక్స్ట్ రాశి ధనస్సే. ఈ ధనస్సు రాశి ఇక్కడ చూడండి విచిత్రము. వృశ్చిక రాశి వాళ్ళు రహస్యమైన రాశి అని చెప్పాను. వీళ్ళకి ధనస్థానం, డబ్బులు ఇచ్చిన రాశి ధనస్సు. ధనస్సు ఎలా ఉంటుంది? ధనస్సు రాశి ఒక గుర్రము, ఆ గుర్రంకి ఫ్రంట్లోంచి ఇట్ట మనిషి ఉంటాడు, అంటే సగం మనిషి సగం గుర్రము. ఆ మనిషికి 2 చేతులు ఒక ధనస్సు ఎత్తుకుంటాడు. ఇది ధనుసు రాశి. అంటే ధనస్సు అంటే ఏమి? టార్గెట్. వీళ్ళకు పరిశోధన చేస్తారు, ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంటారు వృశ్చిక రాశిలో, డబ్బు కోసం, జీవితం కోసం. వీళ్ళ నెక్స్ట్ రాశి వీళ్ళ యొక్క స్వభావం తెలియజేస్తుంది. అంటే గుర్రము వేగంగా పరిగెత్తుంది, బాణము వేగంగానే పోతుంది, గురి తప్పితే ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది, అంతే కదా. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి మనుషులు ఉండేవాళ్ళు అని కూడా చెప్తారు. పూర్వకాలంలో గుర్రాల్లాగా ఉంటూ సగం మనిషి సగం గుర్రం ఉండేవాళ్ళు, వచ్చి యుద్ధాలు చేసేవాళ్ళు కూడా కొన్ని గ్రీకు పురాణాల్లో ఉన్నట్టుగా మనకు ఆనవాళ్ళు దొరుకుతాయి. వాళ్ళు కూడా, గ్రీకులు కూడా ఇది ఆమోదించారు. మన మహర్షులు ఆకాశంలో అంతరిక్షంలో జూమ్ చేసి చూస్తే ధనుస్సు రాశి ఇలా కనిపించింది దివ్య దృష్టితో. మనం చేసినట్టు గ్రీకు దేశస్తులకు తెలియదు. వాళ్ళు కూడా 12 రాసులు వాళ్ళు కూడా తయారు చేశారు. వాళ్ళు చేసినట్టు పరిశోధన మనం చేయలేదు, మనకు తెలియదు. మనం చేసినట్టు వాళ్ళకి తెలియదు. వాళ్ళు సేమ్ ఇదే సింబల్స్ వాళ్ళు కూడా కనిపెట్టారు. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఒక పరిశోధన చేస్తే, ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వేయాల్సి పని లేదు, ఇంకెవరో వచ్చి ఏదో చేయాల్సి పని లేదు. వీళ్ళు నెంబర్ 1 పొజిషన్కి వెళ్తారు. అది కాబట్టి ఈ వృశ్చిక రాశి, ధనుసు రాశి ఎవరి రాశి? గురువు అధిపతి. ఈ ధనుసు రాశికి గురువు, దేవగురువు. కాబట్టి ఒక గురువు యొక్క పరవేశంలో ఎప్పుడు ఉండాలి వీళ్ళు. ఇప్పుడు ధనస్సు కదా, ధనరాశికి గురువు అధిపతి కదా. ఇప్పుడు మహాభారతం, రామాయణ యుద్ధాలు, అందరూ యుద్ధాలు చేశారు, అంతా కూడా బాణాలు ఎత్తుకుంటారు కదా. అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, భీష్ముడు, వీళ్ళ జోలికి ఎవరు పోరు, వాళ్ళు కూడా ఎవరి జోలికి పోరు. అంటే అందరూ ఎత్తుకునే బాణాలు వేరు, వాళ్ళు ఎత్తుకునే కట్టెపుల్లలు అవి, వీళ్ళు ఎత్తుకునేవి వెపన్స్. ఒక్కసారి మంత్రించి వేశారంటే అది 100 టైమ్స్ విడిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ పోయి పడతాయి. అవి మంత్రించినవి. అవి ఎక్కడి నుంచి వచ్చాయి వాళ్ళకు? వాళ్ళ చేతుల్లోకి వాళ్ళకు గురువు ఇచ్చాడు. అర్జునుడికి గురువు ద్రోణాచార్యుడు గురువు పరశురాముడు గురువు పరమేశ్వరుడు. గురు పరంపరలో వాళ్ళకి ఆ అస్త్ర శస్త్ర విద్య వచ్చింది. అందువల్ల అవి చేతుల్లో వాళ్ళ జోలికి సామాన్యులు కూడా పోరు వాళ్ళ జోలికి. వీళ్ళు కూడా 1000 మంది కనిపించినా అర్జునుడు కర్ణుడినే వెతుకుతాడు, కర్ణుడు అర్జున్నే వెతుకుతాడు, అలాగే అశ్వత్థామనే వెతుకుతాడు, లేదంటే వాళ్ళ టార్గెట్ అక్కడే ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు గురువుని ఆశ్రయించారంటే డబ్బులు వస్తుంది. వీళ్ళు చిన్నప్పుడు స్కూల్ చెప్పినట్టు టీచర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ముసలి వాళ్ళు అయిపోయింటే కూడా పోయి వాళ్ళ చెవులు సరిగ్గా వినిపించవు, కళ్ళు కనిపించవు, గట్టిగా చెప్పి నేను మీ శిష్యుడిని పలానా చోటు చదువుకున్నాను, నన్ను మీరు కొట్టి నాకు ఇది నేర్పించారు, ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను, నాకు ఒక భార్య 2 పిల్లలు, చక్కగా ఉన్నాను అని చెప్పి వాళ్ళకి ఏదో స్వీట్ నోట్లో పెట్టి కాళ్ళకు చెప్పులేసి బట్టలు ఇచ్చి ఒక ఫోటో పట్టుకొని రావాలి. వాళ్ళు ఆనందపడిపోతారు, ఆనంద బాష్పాలు వస్తాయి. అప్పుడు ఆనంద బాష్పాలు అంటే ఏమి? విషాద బాష్పాలు, ఆనంద బాష్పాలు, జ్ఞాన బాష్పాలు 3 రకాలు వస్తాయి కంట్లో నీళ్లు. విషాద బాష్పాలు మనకు దుఃఖంగా, మనం బాధ, ఇంట్లో ఎవరైనా చనిపోతే విషాద బాష్పాలు వస్తాయి, మా చెంపలంతా మండిపోతాయి. అవి వచ్చాయంటే ఉప్పు ఉంటుంది దాంట్లో, భయంకరంగా కెమికల్స్ ఉంటాయి. ఆనంద బాష్పాలు అంటే సంతోషం తట్టుకోలేకుండా వచ్చేవి. జ్ఞాన బాష్పాలు అంటే అవి వెచ్చగా ఉంటాయి, మన యొక్క నాలెడ్జ్కి కొద్దిగానే వస్తాయి, వెచ్చగా వస్తాయి, చాలా బాగుంటాయి. ఆనంద బాష్పాలు చల్లగా ఏసీలో ఫ్రిడ్జ్లో నీళ్ళగా వస్తాయి. విషాద బాష్పాలు మండిపోతాయి చెంపలు మొత్తం. గురువులకు జ్ఞాన బాష్పాలు, ఆనంద బాష్పాలు వస్తాయి. శిష్యుడు పోయి పట్టుకుంటే వృశ్చిక రాశి వాళ్ళు గురువుని పట్టుకోవాలి. అప్పుడు వీళ్ళకి డబ్బులు. సరే నిరుపేదైనా కానీ ఏదో దొరుకుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు
ఇప్పుడు నేను అదే చెప్పింది మొదట్లోనే, గురువు వీళ్ళకి ఎక్కడున్నా కాపాడుతాడు అని చెప్పాను. ద్వితీయానికి గురువు అధిపతి, డబ్బుకి, కుటుంబానికి, అదృష్టానికి అన్నిటి కూడా గురువే అధిపతి. కాబట్టి ప్రథమార్థంలో ఒక విధంగా కాపాడుతున్నాడు గురుగ్రహం, ద్వితీయార్థంలో ఇంకో రకంగా కాపాడుతున్నాడు. వీళ్ళకి స్వతహాగా పట్టుదల, మొండి చాలా వీళ్ళు. మొండి అంటే మామూలు మొండి కాదు, వీళ్ళంత మొండి ప్రపంచంలో ఎవరు ఉండరు. వృశ్చిక రాశి వాళ్ళే ఎక్కువ మొండి. తేలు, వృశ్చికం అంటే తేలు ఇంత ఉంటుంది, తన కొండ ఇలా పెట్టుకుంటుంది, పక్కన బాంబు వేస్తాడు, ఆ కొండ ఇలా కింద పెట్టదు. ఎంత శబ్దం చేసినా ఆ కొండ కింద పెట్టదు, అది మొండిగానే తిరుగుతుంది కానీ ఆ కొండని కింద పెట్టదు. అంత మొండి వీళ్ళు కూడా. కాబట్టి వీళ్ళ యొక్క పరిశోధనాత్మకమైన శక్తి విశేషంగా వీళ్ళ శరీరంలో, వీళ్ళ శరీర లేయర్స్లో ఉంటుంది. దానికి పదును పెట్టుకోవాలి. గురుగ్రహం ఎప్పుడూ తోడే ఉంటుంది. గురువు వీళ్ళకు నీచలు పడిపోయినా కాపాడడానికి చూస్తాడు, ఉచ్చస్థితిలో ఉన్నా ఇవ్వడానికే చూస్తాడు. ఎక్కడున్నా సరే చేతిలో గురువు కట్టేస్తే కూడా మనం విడిపించుకోగానే మన శిష్యుని కాపాడని చూసేటువంటి అదృష్టవంతులు గురువు వీళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా గురువులను ఆరాధించాలి. అంటే దత్తాత్రేయ, దక్షిణామూర్తి, షిరిడి సాయి, సత్యసాయి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, మహావతార బాబాజీ, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా గురువులు. ఎవరో ఒకరిని వీళ్ళు ఆరాధించుకోవాలి, అలా ఉండాలి. అది కాబట్టి వీళ్ళకు సర్వదా శ్రేయోదాయకం గురు ఆరాధన. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.